హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 కప్పుల మైదా పిండి, చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. నెయ్యి వేయటం వల్ల గవ్వలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రౌండ్ షేప్లో చేసి పెట్టుకోవాలి. ఈ గవ్వలు చేయడానికి చెక్కపీట ఉంటుంది. ఒకవేళ లేకపోతే జాలగంట తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను జాలగంట తీసుకొని చేస్తున్నాను. ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్ దాకా వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేదాకా పాకం పట్టుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గవ్వల్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆరిన తర్వాత సపరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయినట్టే.